స్టవ్ వెలిగించుకోవాలి. బాండి పెట్టుకోవాలి. బాండి వేడైన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేడైన ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిరపకాయ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కలపాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఇట్లను నీళ్ళల్లో వేసుకొని పొట్టు తీసుకోవాలి. ఇలా పొట్టు తీసేసుకోవాలి. ఉడికించిన గుడ్లను నీట్గా ఇలా కడుక్కొని పెట్టుకోవాలి. పొట్టు తీసి టమాటా ఒకటి చిన్న నిమ్మకాయ సైజు టమాటా కడిగి పెట్టుకోవాలి. టమాటాను చిన్న ముక్కలుగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. ఫ్రై అయిన ఉల్లిగడ్డలలో వేసిన తర్వాత కలుపుకోవాలి. కొబ్బరి తురిమినట్టు ఎగ్గును ఇలా తురుముకోవాలి. ఉడికించిన గుడ్డును ఇలా సన్నగా తురుముకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్. ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఈ ఎగ్గు తురుమును దీంట్లో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఎగ్ కీమా కర్రీ రెడీ. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.